ఒక పథకం తీసుకొచ్చింది, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని. అంటే సాగి అంటారు దాన్ని, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన. ప్రతి పార్లమెంటులో, దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉంటే ప్రతి పార్లమెంటులో ఒక ఆదర్శ గ్రామం చేయాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. మనమేమో ఇక్కడ అద్భుతంగా పల్లె ప్రగతితో ముందుకు దూసుకొని పోతున్నాం. వాళ్ళు మొత్తం దేశంలో బెస్ట్ గ్రామ పంచాయతీలు 20 ఎక్కడున్నాయని లిస్టు పెట్టిండ్రు. 20 గ్రామ పంచాయతీల లిస్టు పెడితే 20కి 20 తెలంగాణ గ్రామాలే వచ్చినాయి. గది కేసీఆర్ చేసిన పని తెలంగాణలో. కానీ 2 ఏళ్ల నుంచి ఏమవుతుంది తెలంగాణలో? మన ప్రభుత్వం పోయినాక అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. గ్రామాలు మళ్ళీ ఇవాళ అనాథలైనవి, పల్లెలు ఇవాళ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోయించేటోడు లేడు. కనీసం ఆ ట్రాక్టర్ ఏడ తిరగాలి, ఎటు పోవాలి, పారిశుద్ధ్యం ఏంది, ఏం వ్యవహారం చేయాలి పట్టించుకున్నవాడు లేడు. ఎందుకంటే ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. 2014 ముందు మార్పు ఆనాటి రోజులు తెస్తామన్నారు. నిజంగానే తెచ్చిర్రు ఆనాటి రోజులు. ఇదివరకు ఎట్లా దరిద్రంగా ఉండేనో పల్లెలు, మళ్ళీ ఆ దరిద్రం అంతా ఇవాళ పల్లెల్లో తాండవించేటట్టు కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దరిద్రం వచ్చింది ఊళ్ళకి అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ లొల్లి బొబ్బ. అందుకే నేను అంటున్నా, విధులు తెలుసుకోవాలి, నిధులు కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాను. నీ అయ్యా జాగిరా, నీ అత్త సొమ్మ, ఎవడి సొమ్ము, ఎవడి పైసలతో గడుపుతున్నావు నువ్వు? ఇందిరమ్మ ఇండ్లు అంటే అవి ప్రజల పైసలతోనే కడుతున్న ఇండ్లు తప్ప మీ ఇంటెనక పొలం అమ్మి కట్టేది కాదు. కాబట్టి బరాబర్ ఊళ్ళో పేదోళ్ళు ఎవరు, ఊళ్ళో తీర్మానం చేయాల్సింది మీరు, సర్పంచులు. పేదవాళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు లిస్టు తయారు చేయాల్సింది మీరు. ఇందిరమ్మ కమిటీ మీద కూడా అవసరమైతే ఆజమాయిషీ చేసేది మీరు. కాబట్టి సర్పంచులు మీ హక్కులు తెలుసుకుంటే ఎవడన్నా ఎగురితే ఎమ్మెల్యేనో ఎంపీయో వాళ్ళ తాట తీసి లైన్లో పెట్టి నిజంగా న్యాయంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకొక 2 ఏళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఇంకో 2.5 ఏళ్ళు అటెనక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ముఖ్యంగా అంటే, మీరు ఇప్పుడు గెలిచింది 5 ఏళ్ళ కోసం గెలిచినారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉండేది 2.5 ఏళ్ళే. అటెనక లాస్ట్ 2.5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు ఉంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అందరూ ఊళ్ళలో మాట ఇచ్చి ఉంటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు, మరి ఇది చేయాలి అది చేయాలంటే నువ్వు నాతో రావాలి అంటాడు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కులేక వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు. మాకు పైసలు ఇస్తలేడు ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఆయన వరల్డ్ బ్యాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయనేమో నాకు పైసలు ఇవ్వయా మహానుభావ అని చెప్పి బహిరంగ వేదికల మీద దండం పెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, వాళ్ళు ఊర్లకేం పైసలు ఇస్తారు, వాళ్ళతో కలిసిపోతే ఏమొస్తుంది? వీళ్ళ వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఊదుగాలది పీరిలేవది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఒకటన్నా చక్కగా చేసిండ్రా? రుణమాఫీ అన్నారు, అది చారానగాలే. ఈ రుణమాఫీ సంగతి దేవుడెరుగు. యూరియాకే ఇచ్చినందుకు ముఖం లేదు వీళ్ళకు. యూరియా బస్తాల కోసము లైన్లు కట్టి ఆఖరి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. కేసీఆర్ ఉన్నప్పుడు కడుపుల సల్ల గదరకుండా ఆటోనికి పైసలు ఇస్తే వాడి ఇంటి ముంగట వచ్చి పారేసిపోతుండే యూరియా బస్తా. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏంది పరిస్థితి? ఆఖరికి యూరియా కోసం కూడా రైతులు మరి లైన్లలో నిలబడి ముష్టి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న పోయినసారి తన్నుకున్నారు, ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తెలివిగా కొత్త కథ వేసింది. ఇప్పుడు ఏంటంటే తెలుసా మీకు కొత్త స్కీము? షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారో, మళ్ళీ లైన్లు చెప్పులల్లో వరుస కనబడ్డాయి అనుకో, మళ్ళీ ప్రభుత్వానికి తిట్లు, తల వాసిపోతుంది అని చెప్పి భయంతో ఇక యాప్ ఆన్లైను అని చెప్పి తప్పించుకునే కథలో ఇవాళ చెప్పుల జాతరలు మళ్ళీ కనబడతాయి కాబట్టి, మళ్ళీ తిట్లు పడతాయి కాబట్టి, ప్రజలు మళ్ళీ పొల్లు తిడతారు కాబట్టి భయంతో షాపులో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తెచ్చిండు. 6 గ్యారంటీలు కాకెత్తుకపోయింది, ఆఖరికి యూరియా కూడా యాప్ ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మనకు. అందుకే నేను అంటున్నా మీకు, దయచేసి ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అనేది అందరికి అర్థమైపోయింది. వీళ్ళకి కనీసం ఉన్న కరెంటు చక్కగా ఇచ్చే తెలివి లేదు, ఉన్న మంచి వ్యవసాయాన్ని చెడగొడుతున్నారు. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు ఏం అడగకుండా నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగు అంటుండే ఫోన్లు